అందరికీ యేసయ్య నామములో శుభములు. దేవాది దేవుని దీవెనలండి. దేవుని యొక్క అత్యంతమైన ప్రేమ కృపాకరణ మనందరితోనూ సదాకాలము ప్రభు వచ్చి పర్యంతము నిలిచేటది గాక. ఆమేన్. అందరికీ ప్రేయస్లా. మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానించబోతున్నాము. ప్రభు ద్వారా ఇవ్వబడిన వాక్యము, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కనుక ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిపోతున్నారు. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము మృతమైనదగును అని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది. కనుక మనము క్రియలు లేకుండా ఎలా విశ్వసించగలము అన్నదాన్ని మనం ఇప్పుడు నేర్చుకున్నాము. మరి అబ్రహాం గారు ఆదికాండం 13వ అధ్యాయంలో మరి లోతు గారు అబ్రహాం గారు ఇద్దరు ఉన్నారు. వారిద్దరూ మనకి ఈరోజు సాదృశ్యంగా పెట్టుకున్నాం. లోతు గారికి కాపర్లకు, అబ్రహాం గారి కాపర్లకు మరి వాగ్వాదం వచ్చినప్పుడు, విరోధం వచ్చిన పోట్లాటలు వచ్చినప్పుడు వారు ఏం చేశారట? అబ్రహాం గారు చెప్తున్నారు, మరి నీ కాపర్లు, మనం బంధువులం కనుక నీ కాపర్లకును నా కాపర్లకు కన్నా కలహం అనేది ఉండకూడదు. ఎందుకంటే బంధువులు అన్నాక మనం కలిసిమెలిసి ఉండాలి, ఒక మాట మీద ఉండాలి. కానీ కొన్ని విషయాల్లో మనకి పసుకట్లేదు కాబట్టి, ఇదిగో ఈ దేశమంతా నీ ఎదుటుంది కాబట్టి దయచేసి నన్ను విడిచి నువ్వు వేరుగా ఉండు. మనం ఎక్కడ దూరంగా ఉన్నా సరే మనలో ఆ విరోధ భావం లేకుండా సఖ్యత కలిగి ఉండాలని ఆయన చెప్తా ఉన్నారు. మరి నువ్వు ఎడం వైపు వెళ్తాను, ఇంకొక వైపు వెళ్తాను, నీ కుడి వైపు వెళ్తాను, నేను ఎడం వైపు వెళ్తాను, చాయిస్ నీది అని చెప్తున్నారనమాట. అని చెప్పినప్పుడు అప్పుడు మరి చిన్నవాడైన లోతు మరి ముందుగా పెద్దనాయన, మరి నువ్వు పెద్దాడు కాబట్టి నువ్వు తీసుకో, నీకేది నచ్చితే మిగిలింది నాకు ఇవ్వు, నువ్వే చెప్పు, నీ చాయిస్ బెటర్ అని ఉంటే బాగుండేది. కానీ మనకు ఛాన్స్ ఇచ్చారు కదా అని లోతు గారు ఏం చేశారట? తన కన్నులకు కనపడేటువంటి బాహ్య నేత్రాలకి ఆనందాన్ని ఇచ్చేటువంటి మరి సొదొమ గొమొర్రా అనే ప్రదేశాల వైపు చూచినప్పుడు, తన కన్నులైతే యొర్దాను ప్రదేశం ప్రాంతం అంతటినీ చూచినప్పుడు అంట, సొదొమ గొమొర్రా అనే పట్టణములు దేవుడు నాశనం చేయక మునుపు అదంతయు మరి యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. చక్కగా నీళ్లు పారుతుందంట, మంచిగా అందంగా ఉందంట. మరి అసలు ఏదో తోట అయితే అన్ని ఫలాలు ఇచ్చే తోట కదా, అటువంటి తోటలాగా అనిపించిందంట. ఆయన కన్నులకు, బాహ్య నేత్రాలకు కనిపించేది మాత్రమే ఆయన చూడగలిగాడు. కానీ ఇక్కడ అబ్రహాం గారు అదే 13వ అధ్యాయంలో మరి యెహోవా యొక్క చాయిస్ని బట్టి ఈయన వెళ్ళినట్లుగా మనం 15వ అధ్యాయంలో చదువుతాము. 14 నుండి కూడా చూసాం. లోతు అబ్రహాంను విడిచి వెళ్ళిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదనని చెప్పెను. మరియు నీ సంతానమును భూమి మీద ఉండు రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి అంతటా ఉండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడవు వెడల్పు దానిలో సంచరించుము, అది నీకు ఇస్తాను అని చెప్పాడంట. అంటే అప్పటికి అసలు అబ్రహాం గారికి పిల్లలే లేరు, ఆయనకు ఒక్క పిల్లాడు కూడా లేడు కదండి. కానీ ఆ ప్రభు చెప్పిన మాట ఆయన నమ్మారట, విశ్వసించారట. అంటే విశ్వాసమును బట్టి అబ్రహాము కనాన దేశాన్ని స్వతంత్రించుకున్నాడని వాక్యంలో ఉంటుంది. అంటే కనుక విశ్వాస సంబంధులే ఆయన పిల్లలై ఉంటారని కూడా ఇందులో మనలో వాక్యంలో రాయి పెట్టి ఉంది. మరి సొదొమ గొమొర్రాలు మరి ఎంత అందంగా పచ్చగా కనపడినప్పటికీ
మరి మనం ఇప్పుడు కనాన్ దేశం గురించి వింటే అక్కడ ఉండే పంటల గురించి, అక్కడ సస్యశ్యామలాన్ని గురించి, అక్కడ ఉండేటువంటి నిధుల గురించి మనం వింటూ ఉంటే అది ఆస్వాదింపబడినట్లు మరి ఏది ఆస్వాదింపబడలేదు. కానీ మొట్టమొదటి అబ్రహాం గారు చూసినప్పుడు అదంతా కూడా మామూలుగా ఉంది. మరి లోతు గారు చూసినప్పుడు కూడా మామూలుగా ఉంది. అంత ఫలభరితమైన స్థలం లాగా కనపడలేదు. కానీ తర్వాత ప్రభు ఆస్వాదిస్తే, ప్రభు మాట ప్రకారము ఆయనకి విధేయత చూపి మనం వెళ్ళినట్లయితే ఏ విధంగా ఆస్వాదింపబడతామని ఈ యొక్క అబ్రహాం గారి మాదిరి ద్వారా, అబ్రహాం గారు చూపినటువంటి మాదిరి ద్వారా మనము తెలుసుకోవచ్చు అన్నమాట. ఒక పాట ఉంటుంది, వాగ్దానములు చూడుడి దేవుని గ్రంథ, వాగ్దానములే చూడుడి, వాగ్దానములే జరగవలసిన కార్యములు, వాగ్దానములను నమ్ముడి, ఈ రీతిగా ప్రభువును సన్మానించుడి అని ఒక పాట నేను సాధారణంగా పాడుతూ ఉంటాను. బహుగా ప్రార్థన చేయడం అనే పాటలో. అంటే వాగ్దానాలను మనం చూడటమే కాదంట, వాగ్దానములను నమ్మాలంట, విశ్వసించాలంట. అవి జరగవలసిన కార్యాలు కాబట్టి అవి జరుగుతాయి ఎప్పుడు మనం విశ్వసించి దాని ప్రకారం నడుచుకున్నప్పుడు. వాగ్దానాలు చూడగలగాలి, తలగా నమ్మగలగాలి, ఓపికతో మరి నెరవేర్పు వరకు మరి విశ్వాసంతో ఎదురు చూడగలగాలి. అట్టి విశ్వాసంలో మనం ఉన్నప్పుడు మనము ప్రభువు ఇచ్చేటువంటి ఆ యొక్క వాగ్దానం యొక్క ఫలితాన్ని పొందగలిగినటువంటి యోగ్యమైన స్థితిలోకి మనము రాగలుగుతాం. కానీ ఈ లోకంలో కూడా దేవుడు చెప్తున్నాడు, ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఈ లోకము స్థిరమైనది కాదు, కనుక దీన్ని నమ్ముకోవద్దు అని చెప్తున్నాడు దేవుడు. కానీ మనము ఈ లోకాన్నే నమ్ముకుంటూ ఉంటాము. ఈ లోకం యొక్క అస్థిరమైనటువంటి వాటినే నమ్ముకుని అదే మనకు ఇంకా దానికంటే ఇంకా ఎక్కువైంది ఏది లేదన్నట్లుగా మనుషులు మరి ఈ లోకాన్ని నమ్ముకుని మరి అసలైనటువంటి దేవుని యొక్క వాగ్దానాలని, దేవుని యొక్క క్రియలను మనం అనుసరించలేని వారిగా ఉంటూ ఉంటాం. కాబట్టి ఈ విషయాల్లో మనం సరి చేసుకున్నట్లయితే మరి దేవుడు అంటున్నాడు, నా తండ్రి ఇంద అనేక నివాసములు కలవు, కాబట్టి నేనుండే స్థలంలో మీరును ఉండులాగన నేను తిరిగి వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని ప్రభు చెప్తున్నారు. అంటే ప్రభు తన యొక్క వాగ్దానము మన ఎడల ఏముందంటే, నాకు తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను, అక్కడ మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను, మిమ్మల్ని మరలా వచ్చి తీసుకుని వెళ్తానని కూడా ప్రభు చెప్తున్నారు. అది ఇక్కడ యోహాను సువార్తలో 14వ అధ్యాయం 3వ వచనంలో, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగన మీరు మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవదును. అంటే దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తాడంటే అది ఖచ్చితంగా నెరవేర్చుటకు సమర్థుడు మన దేవుడు. కాబట్టి ఆయన వాగ్దానాన్ని నమ్మి దానికి తగినటువంటి క్రియలను మనం చూపించినట్లయితే, విశ్వాసంకు తగినటువంటి క్రియను మనం చూపించినట్లయితే ఆ వాగ్దాన దేశాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం అన్నమాట. మరి తిరిగి రానన్న ప్రభువై చెప్తున్నారు, నేను సిద్ధపరుస్తాను, మీరు సిద్ధపడండి, నేను సిద్ధపరిచిన దానికి మీరు సిద్ధపాటు కలిగి ఉండండి. ఇప్పుడు మనం ఏదన్నా ఒక ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు ముందుగా చెప్తారు, ఫలానా రోజున ఫలానా దినంకి అక్కడ ఫలానా చోటుకి రండి, అక్కడ మనము ఫంక్షన్ పార్టీ చేసుకుందాం, లేకపోతే ఫంక్షన్ చేసుకుందాం, అక్కడ మనం చేయాల్సిందంతా అన్నప్పుడు అలాగే అని అనుకుని మనం కనీసం ఆ స్థలానికి కూడా వెళ్ళలేని స్థితిలో ఉన్నట్లయితే మనం బిజీగా ఉండి అది దాన్ని తప్పిపోతాం కదా. ప్రభు అంటున్నాడు, త్వరలో నేను మీకు ఒక విందు సిద్ధపరుస్తాను, కాబట్టి ఆ విందులో మీరందరూ కూడా ప్రవేశించేలాగానే మీరు సిద్ధపాటు కలిగి ఉండి అంటున్నాడు. బట్టలు వేసుకోండి, మంచిగా నగలు పెట్టుకోండి, తర్వాత మంచిగా అక్కడికి రావటానికి మరి సిద్ధపాటు కలిగి ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. మరి త్వరలో మరి ఆయన మేఘాసురుడే రానన్నాడని కూడా మనకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు మనల్ని అందరినీ పెండ్లి విందులో తీసుకువెళ్తాడని తెలుసు. మరి విందుకు తగినటువంటి మరి బట్టలు ధరించుకోవాలని కూడా తెలుసు. కాబట్టి పెండ్లి వస్త్రం లేక ఎలాగ వచ్చావనేసి ఒకడిని ఆయన మరి
నరకంలో పడవేసినట్లుగా మనము పడవేయబడే స్థితిలో లేకుండా మన వస్త్రాన్ని మనం కాపాడుకుంటూ మన వస్త్రాన్ని మనం సిద్ధపరచుకుంటూ మరి ఆ యొక్క పెండ్లి విందులో ఆయనతో కలిసి ఆనందిస్తూ ఆయన మనకు సిద్ధపరిచినటువంటి ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలిగిన స్థితిలో మనం ఉండాలంటే ఆయన చెప్పింది చెప్పినట్లుగా మనం చెయ్యాల. అలా చేసినప్పుడే ఆ వాగ్దానం యొక్క ఫలితాన్ని మనము అనుభవిస్తాం అన్నమాట. మరి అబ్రహాం గారికి వాగ్దానం చేసిన దేవుడు ఆ దేశాన్ని ఆయన సంతానానికి ఇచ్చారు. అసలు ముందుకు ఒక కొడుకు కూడా లేనప్పుడు ఒక కొడుకుని ఇచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే ఆయన యొక్క సంతానము ఎంతగా విస్తరించిందో మనకు తెలుసు. మరి ఎంతగా వారు ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారో తెలుసు. మరి ఎంతో మంది ఆ దేశాన్ని పడగొట్టాలని అసలు 1000 అంటుంది ఆ దేశం మ్యాప్ లో. మరి దాని కొరకు అన్ని దేశాల వారి కళ్ళు కూడా దాని మీదే ఉండేలాగా దేవుడు ఆ దేశాన్ని ఆశీర్వదించాడని కూడా మనం చూస్తూ ఉన్నాము. అంటే దేవుడు ఒకసారి వాగ్దానం చేసిన తర్వాత ఆయన యొక్క వాగ్దాన ప్రకారము ఆయన యొక్క చేసినటువంటి దాని మీద విశ్వాసం ఉంచినప్పుడు మనకు దేవుడు ఖచ్చితంగా తన వాగ్దానాన్ని నెరవేర్స్తాడు. అలా మనం ఉన్నా లేకపోయినా నెరవేర్చడానికి చేస్తే దేవుడు మన దేవుడు. కానీ దాన్ని పొందలేని స్థితిలోకి మనము దిగజారిపోతున్నామేమో ఒకసారి మనము ఆలోచించుకుందాము. మరి ఈ లోకంలో గురించి ప్రభు చెప్తూ అంటున్నాడు, రాతి మీద రాయి ఒకటైనా ఇక్కడ ఉండకుండా ఇది పడిపోతుంది అని దేవాలయం గురించి చెప్తున్నాడు. అంటే ఈ దేవాలయం ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది కదా అనేసి ప్రభు అక్కడ శిష్యులు మాట్లాడుకుంటున్నప్పుడు అంటున్నాడు, రాతి మీద రాయి నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. అంటే ఇది శాశ్వతమైనది కాదు. ఈ దేవాలయమే కానీ, లేకపోతే ఈ లోకమే కానీ, ఈ చర్చిలే కానీ ఏదైనా సరే శాశ్వతం కాదు. ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం, మొన్న టెక్సాస్ లో వరదలు వచ్చి ఎంత మంది కొట్టుకుపోయారో కూడా మనకు తెలుసు కదా. ఎంత భయంకరంగా, అసలు ఏది ఎప్పుడు ఉంటుందో తెలియదు. మన ఇండియా నుండి ఒక ఫ్లైట్ బయలుదేరిందంట, 8 నిమిషాల్లో అది ఫ్లైట్ పడిపోయి ఎంతో మంది చనిపోయారని కూడా అంటే మన ప్రాణం అనేది ఈ లోకంలో ఉండగా అది శాశ్వతం కాదు. మన ఆత్మ మాత్రమే శాశ్వతం అనేది మనం గ్రహించినట్లయితే మనం ఈ లోక సంబంధమైన దేని మీద కూడా ఆశ పెట్టుకోము. మనం ఇక్కడ ఉండము, ఇది మన వెకేషన్కి వెళ్తాము, ఇది మన దేశంగా మన ప్లేస్ కాదు, మనం ఉండే ప్లేస్ కాదు అనుకున్నప్పుడు ఏం చేస్తాము, అక్కడ ఏదో ఒకటి పర్మనెంట్ గా చేయాలని లేకపోతే అక్కడే ఉండిపోవాలని చూడం కదండి. మన ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటాం ఎప్పుడైనా సరే. అలాగే మనము మన కొరకు ప్రభు సిద్ధపరిచిన మన ఇంటికి వెళ్ళాలని మనం ఆశపడాలి. ఆశపడుతూ దానికి తగిన క్రియలు కూడా చేయాలి. మరి అక్కడ వెకేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ టికెట్ కొనుక్కొని మన వెనక రాకుండా అక్కడక్కడే తిరుగులాడుతుంటే మనకు ఒక నిర్వరమైన నివాసం అంటూ ఉండదు. మనకంటూ ఒక ఇల్లు ఉంది, మనకంటూ దేవుడు నిర్ణయించిన పరలోకం అనేటువంటి ఆ యొక్క స్థలం ఉంది మనకి. కాబట్టి మనకు ఆత్మకు సంబంధించినటువంటి సిద్ధపాటును మనము కలిగి ఉండనేళ్ళ నశించిపోయే ఈ శరీరంతో మనం నశించిపోతాము. కానీ మన ఆత్మ మరి పరలోకములకు వెళ్లకుండా నరకానికి వెళ్ళిపోద్దంట. మరి ఎల్ల కాలము దాంట్లో శ్రమ అనుభవిస్తుందంట. అటువంటి స్థితికి మనం రాకూడదని దేవుడు మనకు చెప్తున్నాడు. ఆత్మకు విరోధంగా పోరాడు శరీర ఆశలను మరి విసర్జించమంటున్నాడు ప్రభు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా ఉంటాయంట. ఆత్మ శరీరం ఆత్మకు విరోధముగా మరి గలతీయులకు రాసిన పత్రిక 5:17 ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయించరో వాటిని చేయకుందరు. అంటే ఈ శరీరం అనేది బలహీనపరుస్తుంది ఆత్మను. ఎందుకంటే శరీర క్రియలు నెరవేర్చుకుంటాకే మనిషి యొక్క మనసును పరిగెట్టేలాగా ఇది కావాలి, నాకు ఇది కావాలి, ఈ సౌఖ్యం కావాలి, ఇలా కావాలి, అయ్యో ఇప్పుడు నాకు నిద్రపోవాలి, నువ్వు ప్రార్థన చేసుకుంటే ఎలాగా,
బైబిల్ చదివితే అలాగా నీ ఆత్మను పోషించుకునే కంటే ఇగో శరీరం కదా నీకు కావాల్సింది, శరీరంకి మరి నువ్వు సరైన పోషణ ఇవ్వకపోతే ఎట్లాగా అనేసేసి శరీరం అంతా మనలను ఆత్మ విషయమైన విషయాల మీద మనసు పెట్టకుండా ఉండేలాగా మరి అది చేస్తుందనేసి మనము ఇక్కడ వాక్యంలో చదువుతున్నాం. మనము ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రంకు లోనైన వారు కాదు. శరీర కార్యములు స్పష్టమైనవి అంటే శరీరంకి సంబంధించినవి అన్ని కూడా మరి మనం విసర్జించాలి అంటున్నాడు దేవుడు. అది అదే అంటే మనం అందరం ఏంటి జారత్వం చేస్తామని కాదు, అప్రతిమ వాళ్ళని కాదు, కామకత్వం అని కాదు, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, కక్షలు, కోదములు ఇవన్నీ కూడా భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నిటిని గురించి కూడా మరి దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ అందరూ చేస్తారని కాదు, కానీ చిన్న చిన్న విషయాల్లో మనము ఎన్నోసార్లు ప్రభువు నుండి పడిపోయే పరిస్థితి ఉంటుంది. మన దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే వీటన్నిటిని కూడా మనం అధిగమించాలా. ఏ చిన్నదైనా సరే, ఇప్పుడు మనం అల్లరితో కూడిన ఆటపాటలు అనుకుందాం, లేకపోతే మరి కక్షలు, క్రోధాలు, మనకి ఒకళ్ళ మీద కోపం వచ్చిందంటే అది జీవితాంతంగా మనం అట్లాగే పట్టుకుని ఉంటాము. అమ్మో వాళ్ళు అలాంటోళ్ళు ఇలాంటోళ్ళు అనుకుని అందరికీ చెప్తా ఉంటాము, వాళ్ళ గురించి అందరం చేసేయాలని. మరి వాళ్ళు మంచోళ్ళు కాదండి, మీరు ఎట్లా ఉండండి అట్లా ఉండండి అని చెప్తాం. కక్ష పెట్టుకుంటాము, ఎదుటి వాళ్ళని ద్వేషిస్తాము. విగ్రహారాధన అంటే ఒక ఐడల్ని ఎదురుగుండా పెట్టుకుని, ఒక బొమ్మను పెట్టుకుని చేయటమే విగ్రహారాధన కాదట. ప్రభువు చెప్పింది ఏంటంటే మన మనసులో మరి ప్రభువు కంటే దేనినైనా సరే ఎక్కువగా మనం ప్రేమించినట్లయితే అదే విగ్రహారాధన, అదే నీ విగ్రహం అని చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి మనము కొన్ని విషయాలు అరే నేను అట్లా చేయనే, నేను అసలు విగ్రహాలకే మొక్కను అనుకుంటాం. కానీ మన కుటుంబంలో నా కొడుకో, నా భర్తో, లేకపోతే నా అక్కో, చెల్లో ఎవరో ఒకరిని మంచిగా ఎక్కువ ప్రేమిస్తాం దేవుడి కంటే. మరి సండే చర్చికి బయలుదేరదాం అంటే అక్క నాకు 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 బాగాలేదక్క, నేను ఎట్లా ఉన్నాను, నువ్వు త్వరగా రా అన్నప్పుడు గబుక్కుని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే అయ్యో మా చెల్లికి బాధలో ఉంది, అరే తనకు బాగాలేదంటే ఈ టైంలో నేను దగ్గరుండాలనుకుంటాం. మనం ముందు ప్రార్థన చేసుకుని వెళ్దాం అన్న ఆలోచన మనకు రాదు. ఎందుకంటే ఆ వారిని మనల్ని కూడా కాపాడేది దేవుడే. అలాగని మీరు వెళ్ళొద్దని నేను చెప్పను. అంటే డెసిషన్ తీసుకునేటప్పుడు మనము ఏ విధంగా డెసిషన్ తీసుకుంటున్నాము, ప్రభువుకి ప్రాధాన్యత ఇస్తున్నామా, ఈలోక సంబంధమైన కార్యాలకి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది మనము చూసుకోవాలన్నమాట. మరి అలాగే 16వ వచనంలో ఉంటుంది, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. అంటే ఆత్మానుసారంగా నడుచుకుంటే ఈ శరీరానికి ప్రాధాన్యత మనం ఇవ్వలేకపోతూ ఉంటాం. ఇవ్వకుండా కూడా మరి ఉండగలిగినటువంటి నిగ్రహం మనకు ఉంటుంది అనమాట. కాబట్టి అటువంటి నిగ్రహంలో ఉండమని దేవుడు చెప్తున్నాడు. అలాగే 13వ వచనంలో కూడా గలతీయులకు దాంట్లోనే మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడుతుంది, అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులై ఉండుడి. అంటే మనకు దేవుడు స్వతంత్రత అనే లక్షణాన్ని ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, శరీరాన్ని ఎక్కువగా మరి పోషించటానికి, దాన్ని సరైన రీతిలో మరి పెట్టుకోవటానికి మన స్వతంత్రాన్ని మరి నిర్భయంగా వాడుకుంటాము. అదే స్వతంత్రతని ఆత్మను కాపాడుకుంటా కూడా వాడుకోమని ఇక్కడ ప్రభు వాక్యంలో సెలవిస్తుంది. అంటే మనకి ఇవ్వబడిన స్వాతంత్రము ఆత్మను పోషించుకోవటానికి, ఆత్మను వృద్ధి చేసుకోవటానికి మనం ఎప్పుడైతే వాడతామో ఈ శరీర క్రియలను మనము తగ్గించుకుంటాము. అప్పుడు ఏమవుతుందంటే ఆత్మ గురించి ఆలోచించినప్పుడు మనకు ఒక వివేచన కనపడుతుంది. అక్కడ ఎలా కనపడుతుంది, ఈ శరీరంలో అరే ఇది నిష్ప్రయోజనము, ఇది తీసుకున్నందువల్ల ప్రయోజనం లేదు, అరే నేను ఈ విషయంలో నేను సరైన డెసిషన్ తీసుకున్నాను అని మనకు ఒక అవగాహన వస్తుంది అక్కడ. ఎందుకంటే మనము ఆత్మ విషయమే ఆలోచిస్తున్నాం కాబట్టి, అరే ఇప్పుడు ఈ నిమిషంలో ప్రభు వస్తే నా ఆత్మ ఎలా ఉంది అనేది మనం ఎప్పుడు కూడా ఆలోచించేటువంటి పరిస్థితి లేకుండా సాతాను ఏం చేస్తాడంటే మనల్ని బిజీగా పెడతాడు. ఇగో ఈ శ్రమని ఆ శ్రమని, అయ్యో దీని గురించి ఆలోచించాలి, దాని గురించి ఏది ఆలోచించాలో మనకు తెలియదు, ఎటువైపు మనం లాక్కెళ్ళాలో మనకు తెలియదు. అటువంటి జల్లెడలో మరి జల్లించే స్థితిలోకి మనల్ని
తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే ఇది అంత్యకాలము. మరి ఈ కాలంలో మనకు సమయం లేని సమయం, ఏ నిమిషంలో ప్రభు వస్తాడో తెలియని సమయం. ఈ సమయంలో మనం ఎంతో రెడీగా ఉండాలి. కాబట్టి ఆ రెడీగా మనము వెళ్లకుండా మన ఆత్మకు ఆ విధమైనటువంటి లంగరు ఆయనలో వేసుకొనకుండా మనం ఎటు ఊగితే అటు, ఎటు తుఫాను వస్తే అటు కొట్టుకుపోయేటువంటి పడవల్లాగా మనం ఉంటాం అన్నమాట. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మన యొక్క ఆత్మ మనకిచ్చినటువంటి ఆ స్వాతంత్ర్యాన్ని మనము శరీరకు ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు, హేతువు చేసుకోవద్దు అంటున్నాడు. మనం అన్ని విషయాల్లో మరి ప్రభువును పోలి నడుచుకోమంటున్నాడు. ప్రేమించమంటే ఏంటి? ఆయన ప్రేమించి, ఇతరులను ప్రేమించి ఒకరికొకరు దాసులేనండి. నేను నీకు నేను నాకు, నీకు అవసరమైనప్పుడు నేను నీకు చేయాలి, నువ్వు నాకు చేయాలా. మన ప్రభు యొక్క ప్రేమను మనం చూపించగలగాలన్నమాట. ఆత్మ శరీరం అనేటువంటి స్థితి మరి మనకు ఉందన్నమాట. ఈ ఆత్మ గురించి, శరీరం అనే గురించి అనే రెండు రకాలైనటువంటి స్థితుల్లో మనం ఉంటున్నాము. వాగ్దానం బట్టి జీవించిన వ్యక్తి అబ్రహాం గారు. ఆయన వాగ్దానం యొక్క ఫలితాన్ని కూడా ఆయన పొందుకున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాము కళ్ళారా. ఇట్లా ఇప్పుడు ఆయనకు చేసిన వాగ్దానము ఆయన ప్రజలు ఏ విధంగా స్వతంత్రించుకున్నారో మనం చూస్తూ ఉన్నాం కదా. అటువంటి స్థితిలోకి మనము ఉన్నాము. కాబట్టి మరి ఆయనకి ఇవ్వబడిన వాగ్దానం దేవుడు ఏ విధంగా నెరవేర్చాడో మనం చూస్తున్నాము. మరి అబ్రహాం గారు ఉన్న కాలంలో మరి ఆయనకి ఒక కొడుకు కూడా లేని సమయంలో దేవుడు ఏవో వాగ్దానం చేసేస్తున్నాడు. ఏది నమ్మాలో లేదో కూడా తెలీదు. కనీసం మరి తన ఒక చిన్న భార్య ఒకసారి ప్రెగ్నెంట్ అయింది, అది ఇది అనుకుంటా కూడా లేదు ఆయనకి. దేవుడు చెప్తున్నాడు వింటున్నాడు, దేవుడు చెప్తున్నాడు వింటున్నాడు అని అందరికీ పిల్లలు పడుతున్నారు. ఆయనకి మాత్రం పిల్లలు లేరు. అయినప్పటికీ ఓపికగా ఆయన చేసిన వాగ్దానాన్ని విశ్వాసంతో మరి నమ్మి ఉన్నారని మనం వింటున్నాము. అలా చేయండి బట్టి ఆయన ఒక కుమారుడిని, 2 కుమారులు కన్నారు. కానీ ఒక కుమారుడు ఈలోక సంబంధమైన కుమారుడు, ఒక కుమారుడు వాగ్దానాన్ని బట్టి వచ్చిన కుమారుడు అని కూడా వింటున్నాము. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అన్నప్పుడు మనకి ప్రతి సంవత్సరం మనకి ఎన్నో వాగ్దానాలు దేవుడు ఇస్తూ ఉంటాడు. ఎవరి ద్వారానో ఇస్తూ ఉంటాడు. మన బర్త్డేకి ఇస్తూ ఉంటాడు, వెడ్డింగ్ యానివర్సరీకి ఇస్తూ ఉంటాడు, తర్వాత న్యూ ఇయర్లో ఇస్తూ ఉంటారు. ఇలాగా మన యానివర్సరీ అప్పుడు మనకు వాగ్దానాలు ఇస్తారు ప్రభు. అట్లా ప్రభు మనకు ఇచ్చిన వాగ్దానం ప్రతిది కూడా మనం దాన్ని పట్టుకొని దాన్ని ఇది నెరవేరుతూ వస్తుంది. దేవుడు ఇస్తాడు, దేవుడు చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఇది నెరవేరుస్తుంది అనేటువంటి అనేక నిర్ణయంలో మనము విశ్వాసంలో నిలిచి ఉండాలని మనము కోరుకోవాలన్నమాట. మనల్ని సిద్ధంగా ఉండమని ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే త్వరగా వస్తున్నాను, నీ కోసం ఈ యొక్క పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాను, కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పినప్పుడు మనము సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే మనం నమ్మిన వారమైతే ఆ యొక్క సిద్ధపాటుకి మనము ప్రాధాన్యత ఇస్తాము. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారు ఫలానా రోజు అన్నప్పుడు వాళ్ళు వచ్చే సమయానికి మనం అన్ని సిద్ధపరచుకుని ఉంటాం కదా. అన్ని వంటలు గింటలు అన్ని చేసి ఇల్లంతా శుభ్రపెట్టుకుని మరి వాళ్ళు వచ్చినప్పటికి అంతా చక్కగా మన వాళ్ళతో కూర్చుని మనం మాట్లాడుకుని సరదాగా గడపటానికి సమయం కావాలని కోరుకుంటాం కదా. ఆ విధంగా మనం ఏం చేస్తాం, అన్ని సిద్ధపరిచేసుకుని ఉంటాం. కానీ పరలోక సంబంధమైనది ప్రభు మనకు చెప్తున్నాడు, పదే చెప్తున్నాడు. ఒకరి ద్వారా కాదు, ప్రతి ఒక్కరి ద్వారా ఆయన మాట్లాడేది ఏంటంటే నేను త్వరగా వస్తున్నాను, సిద్ధపడండి అని చెప్తున్నాడు. ఏ విధంగా సిద్ధపడాలండి? ప్రభు చెప్పిన ప్రకారం మనం సిద్ధపడాల. ఇప్పుడు ఆయన భక్తులైన వారు ఉన్నారు, ఆయన యొక్క అపోస్తలులు కానీ ఆయన నమ్ముకున్న బిడ్డలు కానీ వారు చాలా సిద్ధపడ్డారంట. ఎలా సిద్ధపడ్డారు? వాళ్ళు శ్రమల మార్గంలో, నిందల మార్గాల్లో నడుచుకుంటూ ఆయన కార్యాలను నిర్వహిస్తూ మరి అందులోనే నిలిచింది మరి ప్రభు యొక్క కార్యాలను మరి ఆయన వాళ్ళు నెరవేర్చి ఉన్నారు. మనకంత శ్రమ అసలు మనకైతే అంత శ్రమ లేదు కదండి. మరి ఎప్పుడో మనం ప్రభువును అటువంటి శ్రమ కనుక మనకు వస్తే
మనం ఎప్పుడో దేవుడిని విడిచిపెట్టేసి వెళ్ళిపోతావా? బాబు ఈ శ్రమ మాకెందుకని? ఎందుకంటే వాళ్ళు పడిన శ్రమలు మనకు లేవు. కానీ ఈ లోకంలో అది ఏది చిన్నది వచ్చినా అదే శ్రమ అనుకుంటాం, అదే గొప్ప శ్రమ అనుకుంటాం. మనకి చిన్న ఒక శ్రమ వచ్చినప్పుడు అది చాలా పెద్దగా ఊహించుకుని, బాబోయ్ ఇంత శ్రమ దేవుడా నాకు ఇచ్చావా, ఏంటి నాయన ఇంత నుండి ఇచ్చావా నాకు, ఇంత మరి ఇంత తట్టుకోలేని స్థితిలో ఉన్నానే నేను అని అనుకుంటాం. కానీ అదే ప్రభు ఇది ఎందుకు నా జీవితంలో ఎలా చేస్తారు, దీనిని నేను ఏ విధంగా జయించాలి, దీనిని ఏ విధంగా ఇందులో నడవాలా, మనం కనుక ఆలోచించినట్లయితే మరి మన ఖచ్చితంగా మనకు ఒక మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. దాంట్లో మనం ఏ విధంగా నిలిచి ఉండాలో ప్రభు చూపిస్తాడు. తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించలాగన ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనసు కలిగి ఉండమంటున్నాడు ప్రభు. కాబట్టి అటువంటి స్థితిలోకి మనము రావాలని మన ప్రభు కోరుకుంటున్నాడు. మనం ఉన్నటువంటి ప్రయాణంలో మనకు ఖచ్చితంగా ఒక ఫలితం అనేది ఉంటుంది. మనకి లోతు ఎంచుకున్న ప్రదేశం ఎంతో పచ్చనిదైనప్పటికీ అది ఏంటో అక్కడ ఉన్న ప్రజల యొక్క ప్రవర్తనను బట్టి అది పూర్తిగా కాల్చివేయబడిందంట. మరి ఈ లోక సంబంధమైన అగ్ని కాదట, పరలోకము నుండి అగ్ని గంతకాల మరి కృమ్మరింపబడి మరి పూర్తిగా నాశనం అయిపోయిందని మనం వింటున్నాము కదండి. అది ఎంతో పచ్చడిది, ఎంతో ఏదేం తోటలా ఉందన్నాడు. మరి ఈ లోకం కూడా అంతే. ఈ లోకం మనకి ఎంత అందంగా కనపడినప్పటికీ ఒక సమయం వచ్చినప్పుడు అదంతా కూడా నశించిపోయేది. భూమి ఆకాశం నశించిపోతుందంట. కొత్త ఆకాశము కొత్త భూమిని ఇస్తాడట దేవుడు మనకి. కాబట్టి ఈ నశించిపోయే దాని గురించి మనం ఆలోచన చేయము. అదే నశించిపోతుందన్న ఆలోచనే మనకు ఉండదు. ఎందుకంటే ఎంత బాగుంది, ఇదెందుకు నశించిపోద్ది అనుకుంటాం. దేవుడు ముందుగానే చెప్పాడు మనకి ఇది నశించిపోతుందని. అబ్రహాం గారికి మరి దేవుడు ఏర్పరిచిన ఆ యొక్క కనాన్ దేశము ఒకప్పుడు రాళ్ళు రప్పలుగా కనపడినప్పటికీ అది ఎంతో ఆస్వాదింపబడి మరి ఎంతగానో మరి ఇప్పుడు మనం అందరూ అన్ని దేశాలలో కూడా వారి వైపు చూస్తున్నారంటే ఆయన యొక్క విధేయత వల్లనే దేవుడు ఆ పట్టణాన్ని ఆస్వాదించాడు. కాబట్టి మనం కూడా దేవునికి చూపేటువంటి విధేయతను బట్టి మనకు దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానాన్ని దేవుడు మన జీవితాల్లో నెరవేరుస్తాడనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి వాడు అనమాట. మరి మన ప్రయాసానికి తగిన ఫలితము దాని యొక్క అంతస్తు మరి ఏమిచ్చినా కూడా మనము కొనలేము. అది దేవుని యొక్క కృపను బట్టి మనకు కలుగుతుంది. మరి ప్రయాసపడ్డటువంటి భాగ్యము శ్రేష్టత ఎంతో అమూల్యమైనదంట, అపరిమితమైనదంట. మనం ఎంత ప్రయాసపడతాము దేవుని కొరకు అన్నప్పుడు దాన్ని మనకి ఏ జ్ఞానానికి కూడా అందనటువంటి మరి విలువ కలిగినటువంటి అటువంటి స్థితిని దేవుడు మనకి ఇస్తాడు. ఈ సృష్టిలో మరి దేనితోనూ కూడా దాన్ని పోల్చలేనటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి అంతస్తుకు దేవుడు మనల్ని తయారు చేస్తాడు. యుగ యుగములు ఆ భాగ్యములు ఆనందించేటువంటి స్థితిని మనకి ఇస్తా ఉంటాడు దేవుడు. కనుక మరి దేనిని నమ్ముకుందాము, ఏది మంచిది ఏది కాదు, మనకు వివేచన జ్ఞానం ఉందా? వివేచన అంటే అర్థం చేసుకుంటున్నామా ప్రభు ఎందుకు చేశాడు ఈ కార్యం అనేది మనం నేర్చుకుంటున్నామా? తెలియదు కదా. మొదటి యోహాను సువార్తలో 2:15-17 వరకు చూస్తే 17వ అధ్యాయంలో ఉంటుంది, లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడట. కాబట్టి ప్రభు చిత్తాన్ని మనము నెరవేర్చే స్థితిలో, దాన్ని జరిగించే స్థితిలో మనం ఉండాలి. అటువంటి స్థితికి మనం రాగలగాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? నెరవేర్చగల స్థితిలోకి మనం ఉంటున్నామా? ఇప్పుడైనాను మించిపోయిన సమయం ఉండగానే మన ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు కదా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు కదా. దేవుడు మనకి ఇంకా సమయం ఇస్తున్నప్పుడు మనము ఆ యొక్క స్థితి కొరకు మనం ఎదురు చూద్దాము. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానానికి తగినటువంటి మరి విశ్వాసం కలిగిన వారమై, విశ్వాసము తగినటువంటి విధేయత చూపిన వారమై ప్రభు ఇచ్చే ప్రతి విధమైనటువంటి ఆ ఆశీర్వాదాన్ని పొందగలుగుటకు మన శక్తి గల వారం కావాలని మన ప్రభువుని ప్రార్థిద్దాము. మనం ప్రార్థన ద్వారా, స్తుతి ద్వారా, పాటల ద్వారా, లేకపోతే వాక్యం ద్వారా, విజ్ఞాపన ప్రార్థనల ద్వారా, కానుకలు ఇవ్వటం ద్వారా, మన సాక్ష్యము ఇతరులకు చెప్పటం ద్వారా, మరి సాక్ష్యం ద్వారా మనం బలపట్టు ఇతరుల సాక్ష్యాల ద్వారా, మరి అలాగే
ఆయన చిత్తంలో మనం నిలిచి ఉండేటువంటి స్థితిని దేవుడు మనకు దయచేయను గాక. విశ్వాసముకు తగిన నడత లేకపోతే ఆ విశ్వాసం అసలు విశ్వాసమే కాదు కదా. విశ్వాసంలో విధేయత అనేది ఉండాల. కాబట్టి ప్రభు మాటలకు మన విధేయత చూపుదాము. అట్టి స్థితిలోకి మనము వెళ్ళటకు మనము ప్రయాసపడదాము. అట్టి ధన్యతలో మనము నడవటకు మనము ప్రభుకి ఎడల మనం ప్రవర్తన ద్వారా మనము చూపిద్దాము. ఆయన ప్రేమ అంతులేని ప్రేమ అంట. ఇక్కడ ఒక పాట ఉంటుందండి, భజన చేయొచ్చు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును అన్న దాంట్లో, ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృపయేసయ్యా నీకు, ఇంతయని వర్ణింపైలలో ఎవరికి నీ సాధ్యంబు కాదు, ఎవరికి నీ సాధ్యంబు కాదు. ఈ పాటలో అంటే ఆయన యొక్క ప్రేమను, ఆయన కృపను మనం ఇంత దీంతో ఇట్లా ఇంతే ఉంటుందండి. అయ్యో మనకి ఆకాశం అంతా లేకపోతే భూమి అంతా అని మనం ఒక పెట్టుకుంటాం. ఎందుకంటే మనకు అదే గొప్ప. కానీ దేవుని దృష్టిలో దానికంటే గొప్పది. ఎందుకంటే దేవుడు ఎంతకంటే గొప్పగా ఆలోచించగలిగిన వాడు, ఆయన ఎంతకంటే ఎక్కువ చూడగలిగిన వాడు. మనం చూడగలిగిన దాంట్లోనే మనం గొప్ప అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభు యొక్క ప్రేమను, ఆయన కృపను మనం వ్యర్థం చేసుకోకుండా మన ఆత్మలను రక్షించుకోవటం కొరకు, మన ఆత్మ శాశ్వతంగా పరలోకములో ఆయన నిర్ణయించినటువంటి స్థలంలో మనము ఉండేలాగిన దేవుడు మనల్ని ఆస్వాదించినట్లు దేవునికి మరి విధేయత కలిగి నడుచుకుందాం. అటు ధన్యతలో దేవుడు మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను నడిపించి మరి క్రియలు కలిగినటువంటి విశ్వాసంగా మనము ఉండులాగిన దేవుడు ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. మనం అందరము కొద్దిసేపు కళ్ళు మూసుకొని మనం నిదానం కలిగి ప్రభు వైపు చూద్దాం. మనతో మాట్లాడిన దేవుడు విశ్వాసంలో స్థిరము కలిగి విధేయత చూపాలని ఆశించిన మన దేవుని యొక్క కృపను బట్టి మనము ఉండాలి. అంటే ప్రభు సన్నిధిలో ఉన్న మనము మన దృష్టిని, మన యొక్క మనస్సును ప్రతిది కూడా ప్రభు యొక్క మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నట్లు ఆయన మీద మన దృష్టిని నిలుపుకుందాం. మన నిదానం కలిగిన మనము మొదటిగా మన పాపములను మనం ఒప్పుకుందాం. ఈ లోక రీతిగా తెలిసి తెలియక ఎన్నో పాపములు చేస్తూ ఉంటాము. అది పాపము అని అనుకునే స్థితిలో మనం ఉండము. అది పాపం అనుకోము కాబట్టి అది మంచే చేస్తున్నాము, మనం ఏం తప్పు చేయట్లేదు అనుకుంటా ఉంటాం. మనకి ఇవ్వబట్టేటువంటి ప్రతి విషయంలోనూ అనేది విగ్రహం అనుకోము, కానీ విగ్రహారాధన చేస్తూ ఉంటామంట. అదే కనుక ద్వేషం అనుకోము, అదే వాళ్ళు ఏదో తప్పు చేశారు కాబట్టి మేము దూరంగా ఉంటున్నాం అనుకుంటాం కదా. కలహం అనుకోము, అయ్యే వాళ్ళు చేసింది తప్పు, నేను చేసిందే రైట్ కాబట్టి నేను ఎట్టి పరిస్థితులను వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వను, వాళ్ళతో నేను ఇదవను, ఎందుకు వాళ్ళని ప్రేమించాలా, ఎందుకు ఇచ్చేయాలా అని అనుకుంటూ ఉంటాం. కనుక ఇలాగా ఎన్నో రకాలైనటువంటి పాపములు, మనకు తెలియని పాపములు, అది పాపము మనం అని అనుకున్నది పాపములు మనతో ఉంటాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ ప్రతి ఏరియాలో కూడా దేవుడు మనలను శుభ్రపరిచి ఆయన రక్తాన్ని ప్రోక్షించి ప్రతి డాగును మచ్చను మరి తెల్లని మరి హిమం వల్లే చేయగలుగుటకు దేవుడు మరి సిద్ధపడి ఉండగా ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకున్నాం.
మన పాపములను క్షమించుటకు మనిషి కుమారునికి మాత్రమే అధికారం ఉందని మనం వాక్యంలో చదువుకుంటున్నాం కనుక ఆయన దగ్గరనే మనం ఒప్పుకోవాలా. మనుషుల దగ్గరికి వెళ్ళి ఇదిగో అండి ఇట్లా నేను చేశాను అట్లా చేశాను అన్నప్పుడు వాళ్ళు అదే పట్టుకుంటారు. నువ్వు అది మానవేసినా కూడా ఒకడు ఎవరన్నా దొంగవాడు లేకపోతే ఇంకేదో తప్పు చేసిన వాడు జైలుకి వెళ్తే వాడి తర్వాత పశ్చాత్తాపడి ఇంటికి వచ్చినప్పటికీ వాడు దొంగోడండి, వాడు అలాటోడండి, వీడు ఎలాటోడండి, జైలుకి కూడా వెళ్ళాడు తెలుసా అంటాం. ఎందుకంటే ఆ పాతదే పట్టుకుంటారు మనుషులు కాబట్టి. కానీ దేవుడు అవన్నీ చూడడు. నువ్వు నిజంగా మారావా లేదా, నీ హృదయంలో నిజమైన మార్పు ఉందా లేదా, మరింకోసారి ఆ పాపం జోలికి వెళ్లకుండా ఉంటావా లేదా అది చూస్తాడు. కాబట్టి దేవుని దగ్గర మనం ఒప్పుకొని మనం విడిచిపెట్టినట్లయితే దానికి ప్రతిఫలం కూడా మన దేవుడే ఇస్తాడు. కనుక ఆ ప్రతి పాపంని కడిగి శుద్ధి చేసి పరిశుద్ధులుగా చేయగల శక్తి గల తండ్రి దగ్గర మన పాపంలో ఒప్పుకుందాం. పాపంలో ఒప్పుకున్న మనము తీర్మానం చేసుకుందాం, మరొకసారి ఈ పాపం చేయండి నాయన. అబ్రహాం గారిలాగా నా తండ్రి నీవు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచుతానయ్యా. నా తండ్రి విశ్వాసానికి తగిన విధేయతను చూపి నీవు చెప్పింది చెప్పినట్లుగా చేయుటకు తండ్రి నన్ను సిద్ధపరచుకుంటానయ్యా, ఇది నా తీర్మానం అయ్యా అని ప్రభు సన్నిధిలో మనం తీర్మానం చేసుకుందాం. నాయనా నువ్వు మాకు నిత్య జీవాన్ని ఇస్తాన్నావు కదా నా తండ్రి, నేను విశ్వసిస్తున్నానయ్యా. ఆ విశ్వాసంలో నేను బలంగా నిలబట్టకు శక్తిని అనుగ్రహించు ప్రభు అని ప్రభుని వేడుకున్నాం. మనుషుల దయను కాదు దేవుని దయనే కోరుదాం. మనుషుల సహాయం వ్యర్థము అని వాక్యం చెప్తుంది. నిజమే, వాళ్ళు ఎంతో కష్టపడతారు. వారు మనలాటోళ్ళే. వారు కష్టపడి ఏదో సహాయం చేయాలని చూస్తారు. కానీ ప్రభు అయితే తన శక్తిని అంతటిని ఉపయోగించి మనకు సహాయం చేస్తాడు. కనుక ప్రభువుని ఆశ్రయిద్దాం. ప్రభు ద్వారా మనం శుద్ధీకరణ పొందుటకు మనము ప్రభువునకు అప్పగించుకుందాం. తీర్మానించుకోవటంలో నిలబడాలంటే ఖచ్చితంగా మనల్ని మనము ఆయనకు అప్పగించుకోవాలి. అప్పుడే ఆయన మనల్ని శుద్ధి చేయగలడు. మనం అనుకున్న తీర్మానంలో మనల్ని నిలుపుటకు శక్తి గలవాడు ఆయన. మనము చేయలేని కార్యాలు చేయగలిగిన శక్తి గల తండ్రి. కనుక ఆయనకు మనల్ని సంపూర్ణంగా సమర్పించుకుందాం. సంపూర్ణ సమర్పణలో ఉన్న మనము ప్రభు మనల్ని శుద్ధి చేసి ఆయనకి ఇష్టమైన రూపంలోకి మనం తయారు చేసుకున్నాడు. ఆయనకు అర్పించుకున్న మనము ప్రభుని వేడుకున్నాం. ప్రభు ఈ లోకంలో ఉన్నటువంటి ఈ పలు విధములైనటువంటి ఈ యొక్క ఆటుపోట్లకు నాయన నేను అటు ఇటు ఊగుచున్నానయ్యా. నా లంగరు నీళ్ళ మీద వేసుకున్నట్లు ప్రభా నాయన ప్రభా మరి తండ్రి నాయన నాకు ప్రభా నా తండ్రి నువ్వు కృపకు చూపండి తండ్రి. నాయన నీలో స్థిరంగా నిలబడాలి. నీలో నేను అంటుకట్టబడిన నేను మళ్ళా కత్తిరించి వేయబడే స్థితిలోకి రాకున్నట్లు నీతో ప్రభా ఏకమై నీ నుండి వచ్చే సారాన్ని గ్రహిస్తూ నాయన నీలో నిలిచి ఉండి నీ కొరకు ఫలించి అభివృద్ధి పొందగలిగినట్లు ప్రభా ఆస్వాదించండి అయ్యా. అట్టి ప్రవర్తన నాకు నేర్పు నాయన అని ప్రభుని వేడుకున్నాం. లోతు గారి ద్వారా మేము నేర్చుకున్న ఈ యొక్క వర్తమానము నాయన కంటికి కనిపించింది శాశ్వతంగా లేని వాటిని అది ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో మేము గుర్తించగలిగే జ్ఞానాన్ని మాకు దయచేయతండి. ఆ జ్ఞానంలో ప్రభా నాయన మరి మేము తండ్రి నాయన అశాశ్వతమైనవి ప్రభా నా తండ్రి నాయన ప్రభా నేను విసర్జించి నాయన శాశ్వతమైన వాటి కొరకు నా తండ్రి మేము
నాయన మా మనసును ప్రభా తిప్పుకోగలిగినట్లు ప్రభా సహాయం దయచేయరాగా అని ప్రభుని వేడుకున్నాం. ఆత్మను అనుసరించి నడుచుకునే స్థితిని మాకు దయచేయ తండ్రి అని ప్రభుని వేడుకుందాం. నిన్ను ఎరిగే హృదయాన్ని మాకు దయచేయతండి. నిన్ను విశ్వసించే హృదయం మాకు దయచేయతండి. విశ్వాసంలో నిలకడగా నిలిచి ప్రభా నాయన నీవిచ్చిన వాగ్దానం పొందగలిగిన స్థితిని ప్రభా మాకు దయచేయండి తండ్రి. అట్టి అర్హతలో మమ్మల్ని నడిపించమని ప్రభుని వేడుకుందాం. మనము ప్రభుని స్తుతించుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి నాయన ఈ కొత్త వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవాది దేవా నాయన ఈ యొక్క సన్నిధిలో మేము కాలం గడుపుటకు మాకు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి నీకు వందనాలయ్యా. మీ ప్రియ బిడ్డలతో సహవాసం చేసుకునే స్థితిని మాకు దయచేసిన దేవా నీకు వందనాలయ్యా. నాయన మీ బిడ్డలతో కలిసి ఒకరినొకరు ప్రభా నాయన ఆత్మలో ప్రభా నా తండ్రి బలపరుచుకుంటూ ప్రభా ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ నా ప్రభా ఒకరినొకరు ప్రభా నాయన ప్రేమించుచు నా తండ్రి నాయన నా తండ్రి నీ ఆత్మలో నా తండ్రి ముందుకు సాగునట్లు ఆత్మలో బలపడినట్లు ప్రభా నా తండ్రి సహాయం చేస్తున్న దేవాది దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ శరీరం కంటే ఆత్మ మరి తండ్రి నాయన విలువైనదని గ్రహించుకునేలాగా మాతో మాట్లాడిన తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. శరీరము బలహీనమే కానీ ఆత్మ మరి సిద్ధముగా ఉండాలి కనుక నా ప్రభా నా తండ్రి నాయన బలహీనమైన శరీరాన్ని ప్రభా ప్రక్కన పెట్టి ఆత్మను నాయన నీ రాకడ కొరకు ఎదురు చూడ్చుకోగలిగిన స్థితికి ప్రభా మమ్మల్ని నడిపించుటకు నాయన నీతో మాతో మాట్లాడుచున్న దేవాది దేవా నీకు వందనాలు. మమ్మల్ని నీలో స్థిరపరచుటకు మా కొరకు నాయన స్థలాన్ని సిద్ధపరచ వెళ్ళిన దేవాది దేవా నీకు వందనాలయ్యా. మరలోతరలో రానయ్యన్న దేవాది దేవా నీకు వందనాలు. మమ్మలను నీ దగ్గరికి తోడుకొని పోవటకు వస్తున్న తండ్రి నీకు వందనాలు. ఆ సమయానికి మమ్మల్ని సిద్ధపడమని చెప్పిన తండ్రి నీకు వందనాలయ్యా. దానికి తగినటువంటి సిద్ధపాటుకు తగిన ప్రతి విధమైన వనరులను మాకు దయచేస్తున్న దేవాది దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. స్తుతులు చెల్లించిన మనము కొద్దిసేపు ప్రభు సన్నిధిలో మౌనంగా ఉందాము. ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. ఆయన మనతో ఏమి మాట్లాడబోతున్నారు మనము మెల్లనైన స్వరంతో మాట్లాడే దేవుడట. ఏలియా గారు మరి కొండ గుహలోనికి వెళ్ళినప్పుడు మరి అక్కడ ప్రభు ఆయన దర్శించడానికి వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినాయంట, గాలి ఇచ్చిందంట, పర్వతాల బద్దలైపోయేటువంటి మరి మరి భూకంపాలు వచ్చినాయంట. కానీ ఏ విషయంగానో ప్రభు మాట్లాడలేదట. కానీ తర్వాత నెమ్మనైనటువంటి మెల్లనైనటువంటి మరి పరిస్థితుల్లో ప్రభు మాట్లాడినట్లు కూడా మనం చూస్తాం కదా. కనుక కొద్దిసేపు మౌనంగా ఉంది ప్రభు మనతో ఏమి మాట్లాడబోతున్నారు అని ఆయన వైపు మన హృదయాన్ని ఎత్తి పట్టుకుని ఆయన మాట కొరకు ఎదురు చూద్దాం. కొద్దిసేపు మౌనంగా ఉందాం.
నరుల గావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నార్పించినావు. ప్రాణము నార్పించినావు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి నీకు స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. ఇప్పటి వరకు మా కార్యక్రమం అంతటినీ మీకు ఇష్టమైన రీతిలో జరిపించుకున్న తండ్రి నీకు వందనాలు. ఆయన ఏమీ లేనిది ఏదో చూచిదాన దాని ప్రకారం నడుచుకోమని సెలవిచ్చిన దేవాది దేవా, ఆయన ప్రభ మాకు మార్గం ఏది అని ప్రభ మాకు చూపించుచున్న తండ్రి నాయన నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నిజమే తండ్రి, మేలైన మార్గం ఏది కూడా మాకు తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభ మేలు కలుగు మార్గం ఏది అని అడిగి దానిలో నడుచుకోమని మాకు చెప్పిన దేవా, దానివల్ల మాకు నెమ్మది కలుగుతుందని నాయన వాగ్దానం చేసిన తండ్రి నాయన, ఈ యొక్క వాగ్దానాలను మేము నమ్మి విశ్వసించి నా ప్రభ నా తండ్రి వాగ్దాన ఫలాలను మేము పొందగలిగిన స్థితిలోకి నాయన మమ్మల్ని నడిపించమని, నీ రాకడలో ప్రతి వారము కూడా ఎత్తబడగలుగుటకు నాయన కలిగిన సిద్ధపాటును మాకు దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.